అరే! ఓ పారేమైంది మా అమ్మ స్వీట్ కార్న్ ఒలిచి దాన్ని పకోడీ లెక్క చేద్దాము నూనెలో ఏసింది. పట్ట పట్ట పటాకు లెక్కనే పేలినాయి. ఇల్లంతా నూనె నూనె అయింది. అది ఏం చేయాలంటే విస్మయ్ ఫుడ్‌లో చూసినాక ఐడియా వచ్చిందన్నట్టు ఒక స్వీట్ కార్న్‌కి ఇట్లా కోసుకోవాలి. ఆ ముక్కలు చెక్కలు అయితాయి కాబట్టి నూనెలేస్తే వేలేయంట. చానా చానా మంచిగయింది. మీరు కూడా ట్రై చేయండ్రి. మంచిగా మనం సన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలు, కల్యమాకు, ఉల్లిగడ్డలు, కొత్తిమీరు అట్లనే గరం మసాలా వేసుకున్నామన్నట్టు ఫ్లేవర్ జబర్దస్త్ వస్తది. మంచిగా సన్నగా కోసుకున్న అల్లం ముక్కలు, నలుసుకున్న ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు ఏసేసుకొని మంచిగా పిసికేసుకోవాలన్నట్టు. చూస్తుర్రు కదా! దీంట్లోనే తడి శాతం ఉంటది కాబట్టి మనకు నీళ్లు పెద్దగా పోసుకోనీకి అవసరం లేదు. అవసరం అనుకుంటే మూత పోసుకుంటే పోసుకోవచ్చు. ఇలాగ అది మంచిగా ముద్దయ్యేటట్టుగా శనగపిండి ఒక చెంచాడంత బియ్యం పిండి వేస్తే క్రిస్పీ వస్తాయి అన్నట్టు. మంచిగా నూనె కాగిన తర్వాత పకోడీలకి వేసుకుంటే బయట వాన పడుతుంటది. గిలాసెడు నిండా చాయ్ పోసుకొని మంచిగా ఇట్లా బజ్జీలు, పకోడీలు తింటే ఎంత మంచిగా ఉంటది. పానం ఏమంటదిలే. ఊకే తినకుర్రి నూనె ఫ్రై కాదు. ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు. బయట అయినా మనం మస్తుగా తింటాం కానీ ఇంట్లో ఒక్కసారి ఎప్పుడో చేసుకుంటే ఏం కాదు. టేస్ట్ అయితే మంచిగానే. ఈ తాప ట్రై చేస్తే కంపల్సరీ ట్రై చేయండి. ఆనకాలం